Hi everyone. Today we are going to discuss about salbutamol or albuterol. Salbutamol or albuterol. Synthesis of salbutamol or albuterol. It is prepared from 2-hydroxy-methylphenol as follows. It is prepared from 2-hydroxy-methylphenol as follows. First step, 2-hydroxy-methylphenol on acetylation forms 3-hydroxy-methyl 4-hydroxyacetophenone. 2-hydroxy-methylphenol on acetylation forms 3-hydroxy-methyl 4-hydroxyacetophenone. First one. Second one, compound 1 on bromination followed by reacting with tertiary butylamine ఫార్మ్స్ కీటో కాంపౌండ్. ఫస్ట్ స్టెప్లో ఫామ్ అయినటువంటి దానికి ఆన్ బ్రోమినేషన్ ఫాలోడ్ బై రియాక్టింగ్ విత్ టెర్షరీ బ్యూటైలమీన్ ఫార్మ్స్ కీటో కాంపౌండ్. థర్డ్ వన్, కీటో కాంపౌండ్ 2 ఆన్ రిడక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4 ఫార్మ్స్ ఆల్బ్యూటిరోల్ ఆర్ సాల్బ్యూటమాల్. albuterol or salbutamol. దీనిని 2-హైడ్రాక్సీ-మిథైల్ నుండి తయారు చేయవచ్చును. ఫస్ట్ వన్, 2-హైడ్రాక్సీ-మిథైల్ ఎస్టైలేషన్ చెందించిన 3-హైడ్రాక్సీ-మిథైల్ 4-హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ ఏర్పడుతుంది. పైన ఏర్పడిన సమ్మేళనం ఒకటిను బ్రోమినీకరణ ప్రక్రియకు గురిచేసి ఆ తర్వాత టెర్షరీ బ్యూటైలమీన్తో చర్య జరిపిన కీటో సమ్మేళనం 2 ఏర్పడుతుంది. ఈ కీటో సమ్మేళనం 2ను లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో క్షయకరణం చేసిన ఆల్బ్యూటిరాల్ లేదా సాల్బ్యూటమాల్ అనే ఉత్పన్నము ఏర్పడుతుంది. సో ఎలా ఫామ్ అవుతుందంటే, ఫస్ట్ 2-హైడ్రాక్సీ-మిథైల్ఫినాల్ను ఎస్టైలేషన్ CH3COCl AlCl3 సమక్షంలో చర్య జరిపించిన ఎస్టోఫినోన్ అంటే ఈ రింగ్ పైన COCH3 ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన దీనిని బ్రోమిన్ ఫర్ HCl సమక్షంలో చర్య జరిపించిన ఈ COCH3లో ఒక హైడ్రోజన్ బ్రోమిన్తో కలిసి HBr ఎలిమినేట్ అవుతుంది. మిగిలినటువంటి COCH2Br ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన దానిని టెర్షరీ బ్యూటైలమీన్ అంటే NH2CCH3CH3CH3 టెర్షరీ బ్యూటైలమీన్తో చర్య జరిపించినట్లయితే ఇక్కడ ఈ నైట్రోజన్ పక్కన ఉన్న హైడ్రోజన్ ఈ CH2 పక్కన ఉన్న బ్రోమిన్తో కలిసి HBr ఎలిమినేట్ అవుతుంది. మిగిలినటువంటిది బెంజిన్ పైన C CH2 NH CH3 అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఉత్పన్నాన్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో రిడక్షన్ జరిపించినట్లయితే ఈ C బ్రేక్ అయ్యి ఇక్కడ కార్బన్ వైపు హైడ్రోజన్ వైపు ఒక ఆక్సిజన్ వైపు ఒక హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. ఫైనల్గా బెంజిన్ రింగ్ పైన CHOH CH2 NH ఈ NH పైన కార్బన్ NH పక్కన కార్బన్ మీద 3 మిథైల్ గ్రూప్స్ CH3 సాల్బ్యూటమాల్ లేదా ఆల్బ్యూటరోల్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. యూజెస్: ఇట్ ఈజ్ యాన్ యాంటీ అస్థమాటిక్ డ్రగ్. అస్థమా నివారణలో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ త్రూ మౌత్ ఆర్ మస్కిల్స్. It is an anti-asthmatic drug. It is used through mouth or muscles. Side effects of this drug. Common side effects
include shakiness, fast heart rate, dizziness, and anxious. Shakiness, fast heart rate, dizziness, and anxious. సో ఇది సాల్బ్యూటమాల్ లేదా ఆల్బ్యూట్రాల్కి సంబంధించినటువంటి సింథసిస్, యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ డ్రగ్స్ డిస్కస్ చేద్దాం.